గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి గుత్తా మహాత్ముడికి నివాళి అర్పించారు. ధనికుల ధనాన్ని పేదలకు పంచిపెడతామనే వ్యాఖ్యలు మాటలకు మాత్రమే పరిమితం కావద్దని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, అహంకార ధోరణితో ఉండొద్దని మహాత్మా గాంధీ అనేవారని చెప్పారు. ప్రభుత్వాలు మారడం కాదు, ప్రజల బతుకులు మారాలని ఈ సందర్భంగా పోచారం సూచించారు. స్వాతంత్ర్యం ఎవరి సొత్తు కాదని, మహాత్ముడు చూపిన బాటలో పాలన సాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాగడానికి నీళ్లు లేకపోతే, ఉండటానికి ఇల్లు లేకపోతే, నడవడానికి రోడ్లు లేకపోతే, చదువుకోవడానికి పాఠశాల లేకపోతే, వైద్యానికి వైద్యశాల లేకపోతే, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోతే గ్రామ స్వరాజ్యం ఎట్లా వస్తుంది? రాదు. ఈనాడు గ్రామ స్వరాజ్యాన్ని 100% నిరూపించినటువంటి వ్యక్తి నేను అనుకుంటా బహుశా నా రాజకీయ అనుభవంలో ఒక కేసీఆర్ గారే. ఇలా చూడండి, గ్రామాలలో ఎంతటి మంచి పరిశుభ్రత, పచ్చదనం, మంచి రోడ్లు, భవనాలు, హాస్టల్స్, హాస్పిటల్స్, పేదలకు ఇండ్లు, సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ గ్రామ స్వరాజ్యంలో భాగం. ఎందుకంటే మన భారతదేశంలో 70% మంది గ్రామీణ ప్రాంతాలు నివసిస్తారు, 30% మంది పట్టణాలు నివసిస్తున్నారు. కానీ గ్రామంలో ఉన్నటువంటి అవసరాలను, వారి కష్టాలను, వారి మౌలిక సదుపాయాలను కలిగి